ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలు పారిశ్రామిక వాడైనటువంటి జగ్గైపేట పట్టణంలో ఆగస్టు 1, 2 జరిగింది. వామపక్ష ఉద్యమానికి ఒకనాడు పుట్టినది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రథమ శాసనసభ్యుడిగా అమరదేవి కామ్రేడ్ పిల్లల మధ్య వెంకటేశ్వరుని అందించినటువంటి జగ్గైపేట ప్రాంతం 3 పర్యాయాలు వరుసగా జగ్గైపేట నందిగమ్మ నియోజకవర్గం కలిసి ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంత ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థికి పట్టం కట్టినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా బాధ్యత ముఖ్యమంత్రులు గుర్తు చేశారు. అనేక కార్మిక సంఘాలు, కూలీ సంఘాలు, రైతు సంఘాలు, అనేక కార్మిక సంఘాల రూపకల్పనకు అంతరార్థం చేసినటువంటి ప్రాంతం జగ్గైపేట. ఇటువంటి చరిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతంలో ఈ రోజున అభివృద్ధి కుంటుపడిపోయినటువంటి పరిస్థితి. ఒక వేలాది ఎత్తిపోతల పథకం చూసినా, ఒక పోలంపల్లి మున్నేరు ప్రాజెక్టును చూసినా, జిల్లాలో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని చూసినా, ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియాలలో రాజ్యమైనటువంటి పరిస్థితులు చూసినా, పెద్ద పారిశ్రామిక వాడ జగ్గైపేట. దీన్ని ఇండస్ట్రియల్ క్యారిడార్గా ప్రభుత్వాన్ని కోరుతున్న ఇండస్ట్రియల్ క్యారిడార్గా ప్రకటించాలి. పెద్ద కార్పొరేట్ కంపెనీలకు కేంద్రం, సున్నప్రాయి సహజ వనరులు సహజ సంపద ఉన్నటువంటి ప్రాంతం లైమ్స్టోన్. ఇటువంటి ప్రాంతంలో పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీస్ పారిశ్రామికంగా ఉంటాయి. కానీ కార్మికులకు సంబంధించి ఎటువంటి వసతులు లేనటువంటి కార్పొరేట్లు తమ పబ్బం గడుపుకుంటూ అసంఘటిత కార్మిక వర్గాన్ని దోచుకున్నటువంటి పరిస్థితి చూస్తుంది. అది ఆల్ట్రాటెక్ ప్రమాదం అవ్వచ్చు, ర్యాంకోల ప్రమాదం అవ్వచ్చు, కేసీపీ, పిఆర్, అనేక కర్మాగారాలలో వాళ్ళ కార్మికులకు సంబంధించి పిఎఫ్లు లేనటువంటి పరిస్థితి. సంఘాలు పెట్టినటువంటి అవకాశం లేదు. ఎవరు అధికారంలో ఉంటే వారు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ ప్రాంతంలో ఇటువంటి దురవస్థ నుంచి జగ్గైపేట కార్మిక వర్గం బయటపడాలి. బానిస వ్యవస్థ నుంచి ముక్తి చెందాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో కార్మిక వర్గానికి అండగా కార్మికుల పక్షాన్ని రక్షించేటువంటి గొంతు సిపిఐ, ఏఐటీసీ. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి ఈ రోజున అడ్డగోలుగా గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి. 22,000 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికులకు చెందవలసినటువంటి సొమ్ము, వారి సొమ్ము, దాన్ని అడ్డగోలుగా డైవర్ట్ చేయబడింది. వాళ్ళ సంక్షేమ పథకాలు నిర్వీర్యమైపోయింది. కాబట్టి ఈనాడు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సంక్షేమ పద్ధతి పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. అలాగే జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలపైన విజయవాడ నగరంలో కానీ, ఇక్కడ కానీ, జగ్గైపేట ప్రాంతంలో కానీ ఆపరేషన్ బుడమేరు అమలు చేయాలని చెప్పేసి కిడ్నీ బాధితుల సమస్యలపైన పాదయాత్ర నిర్వహించి విజయం సాధించారు. మన పక్కనే ఉన్నటువంటి నేషనల్ హైవే పక్కన ఉన్న పరికరాల్లో ఉన్నటువంటి భారీ కార్మికుల కట్టు బానిసలు అన్నమాట. చాలా దుర్మార్గమైనటువంటి రీతిలో దోచుకుంటుంటే ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీగా స్పందించాల్సినటువంటి పరిస్థితులు ఆ విధంగా స్పందించాము, విజయం సాధించాము. వాళ్ళు నష్టపరిహారం. అలాగే జగ్గైపేట ప్రాంతంలో కానీ దేవాదాయ భూముల్లో, జిల్లా వ్యాప్తంగా దేవాదాయ భూముల్లో ఎవరైతే నివాసం ఉంటున్నారో ఆ ఎన్విరాన్మెంట్ ల్యాండ్స్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇళ్ల పట్టాలు పెట్టారు. ఉదాహరణకి జగ్గైపేటలో వందలాది కుటుంబాలు ఎన్విరాన్మెంట్ ల్యాండ్స్లో నివాసం ఉన్నటువంటి పరిస్థితి. అలాగే టిట్కో హౌసెస్ 3,300 టిట్కో హౌసెస్ వారి శిథిలావస్థలో ఉన్నటువంటి పరిస్థితి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతుంది. ఎప్పుడు ఇస్తారు ప్రజలకు? ఎప్పుడు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి డిపాజిట్లు కట్టిన వాళ్ళకి నోటీసులు వస్తున్నాయి బ్యాంకుల నుంచి. ఇది చాలా దుర్మార్గంగా ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇంత పెద్ద పట్టణం అభివృద్ధి చెందింది, రాజకీయ చైతన్యమైనటువంటి ప్రాంతం, పారిశ్రామిక కేంద్రం, ఒక రైల్వే స్టేషన్ లేదు, ఒక గవర్నమెంట్ కళాశాల లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ అప్గ్రేడ్ లేదు, ప్రభుత్వ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. చిన్న ఒక పబ్లిక్ హెల్త్ సెంటర్ని పెట్టి
పిహెచ్సిని రన్ చేస్తున్నారు. కాబట్టి అభివృద్ధి కంటే కూడా నాయకుల అభివృద్ధి ఎక్కువ జరిగిందనేటువంటిది మా ఆరోపణ. అందువలన కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల పార్టీగా మేము కార్మిక వర్గానికి అప్పీల్ చేస్తున్నాం. ఇది మీ మహాసభ. కార్మిక పండుగ ఆగస్టు 1వ తేదీ 2వ తేదీ. కాబట్టి జగ్గపేటలో ఉన్న వేలాది కార్మికులు మహాప్రదర్శనలో పాల్గొని ఇది మీది, ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా. ఇవాళ 8 గంటల పనిదినానికి ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జీవో జారీ చేస్తుంది. 8 గంటల నుంచి 10 గంటలు. కార్మికులు ప్రపంచవ్యాప్తంగా పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినాన్ని నిర్వీర్యం చేసేటువంటి హక్కు ఈ కూటమి ప్రభుత్వానికి ఎవరిచ్చారని చెప్పేసింది. కాబట్టి ఇది కార్మికుల, ఇది మాది, ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా మహాసభ మాది అనేటువంటి భావంతో కార్మికులకు పెద్ద ఎత్తున ఆగస్టు 1వ తేదీన ఇదే డిపో సెంటర్ నుంచి సాగేటువంటి ప్రధానమంత్రి భవన్ నుంచి సాగేటువంటి ప్రదర్శనలో పాల్గొనాలి. ప్రతి శ్రీరాములు విగ్రహాల వద్ద మున్సిపాలిటీ సెంటర్లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలి. 2వ తేదీన ఎస్ఎల్ఎస్ ఫంక్షన్ హాల్లో జరిగేటువంటి ప్రతినిధుల మహాసభ, ఆ మహాసభలోనే కేంద్ర రాష్ట్ర నాయకత్వం పాల్గొంటుంది. వివిధ కార్మికుల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధి, ఎన్టీఆర్ జిల్లా సమగ్రాభివృద్ధికి ఒక రూపకల్పన చేసేటువంటి అవకాశం జగ్గపేట ప్రాంతానికి వచ్చినటువంటి సందర్భంగా ఈ 2వ మహాసభను పెద్ద ఎత్తున కార్మికుల పండుగగా మేడే కాదు, కమ్యూనిస్టుల పార్టీ మహాసభే మేడే పండుగగా భావించి కార్మికులకు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఎన్టీఆర్ జిల్లా సిపిఐ సమితి తరఫున పాత్రికేయుల పరిచయం ద్వారా జగ్గపేట ప్రధాన విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రాంతాన్ని